హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు నందు వ్లాగ్స్. ఈరోజు అయితే మేము తిరుమల నుంచి అయితే కాణిపాకం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నేనైతే చాలా ఇయర్స్ తర్వాత వెళ్తాను, అసలు ఎప్పుడు వెళ్ళలేదు చిన్నప్పటి నుంచి. ఆల్మోస్ట్ అందరూ అయితే వెళ్ళే ఉంటారు నాకు తెలిసి. నేను వెళ్ళలేదు కాబట్టి కొంతమంది తెలియని వాళ్ళకి మాత్రమే పెడుతున్నాను అనమాట. నేను కొన్ని క్లిప్స్ అయితే తీయలేదు, ఎంట్రన్స్ క్లిప్స్ తీయలేదు అనమాట. అంటే మొబైల్లో కొద్దిగా ఛార్జింగ్ అయిపోయింది. మేము అక్కడ 10కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 12:30 అయింది, 1 అయింది వచ్చేసరికి. 2 hours జర్నీ పడుతుంది తిరుపతి నుండి కాణిపాకంకి. అండ్ చాలామందికి బస్ ఛార్జెస్ డౌట్ ఉంటుంది. కాణిపాకంకి ఆధార్ ఫ్రీ వేస్తున్నారు. అట్లానే ఇక్కడ లొకేషన్ కూడా సూపర్ ఉంది. కళ్యాణ వేదిక అంట, ప్రజెంట్ క్లోజ్లో ఉంది. వెహికల్ కూడా పార్కింగ్ కూడా బాగా చేసుకోవచ్చు. బాగుంది ప్లేస్ మొత్తం, అస్సలు నిశ్శబ్దంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మేమైతే రూమ్ కూడా తీసుకున్నాం. రూమ్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. ఉచితంగా ఏమో తెలియదు కానీ మేమైతే డబ్బులు పెట్టి తీసుకున్నాము. ఆ టెంపుల్ ఎదురుగా రూమ్ తీసుకున్నాము. సో మేము వచ్చేసేటప్పటికి లేట్ అయింది కాబట్టి మేము భోజనం చేద్దామని చెప్పేసి వెళ్తా ఉన్నాము. చాలామంది క్యూలో ఉన్నారు, కూర్చొని వేస్తున్నారు. అసలు ఇంకా వెళ్తా ఉంటే అందరూ పోతూ ఉంటే ఇంక మనం కూడా వెళ్తే కొద్దిగా బాగుంటుందని చెప్పేసి పోతూ ఉంటే వీళ్ళు క్యూలో కింద నుంచి దూరుతూ ఉన్నారు. ఫైనలీ భోజనానికి అయితే వచ్చేసాము. చాలామంది ఉన్నారు, బట్ భోజనం మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా అయిపోయింది, తినేసాము. బయటకైతే వచ్చేసాం అనమాట. చాలా అంటే చాలా రష్ ఉంది బయటకు వచ్చేసరికి. లోపల ఉంటే తెలియలేదు, బయట ఉండే చాలా అంటే చాలా బాగుంది. అండ్ టెంపుల్ కూడా సూపర్ ఉంది. బయట లొకేషన్ అనమాట, పక్కన పార్క్ లాగా ఉంది. టెంపుల్ లోపలికి వెళ్ళలేదు, మాకు టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా బ్యాక్గ్రౌండ్ ఒక్కటే తీసుకున్నాను వీడియోస్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ లోపల పోతూ ఉంటే ఇంకా చాలా బాగుందన్నమాట. చాలామంది వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. మాకు టైం లేక కొద్దిగా తీసుకున్నాను నేను వీడియోస్. అండ్ నంది సూపర్ ఉన్నారు. నంది చాలా పెద్దగా ఉంది, బాగుంది. ఇంకా లోపలికి వస్తే లోపల విషయానికి వస్తే ఇక్కడ కూడా ఫొటోస్ తీస్తున్నారు వీళ్ళు. ఇక్కడ కూడా ఫొటోస్ 100 రూపీస్ అంట. తిరుమలలో కూడా సేమ్ అంతే, 100 రూపీసే తీసుకున్నారు ఫొటోస్కి. బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ విగ్రహాలు చాలా హైలైట్ పెట్టారు. చాలా అంటే చాలా పెద్దవి బాగా పెట్టారనమాట. లొకేషన్ అయితే బాగుంది, బట్ నేను టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. మాకు దర్శనం అయితే సూపర్గా అయింది. అంటే చాలా రష్ ఏం లేదు, ఫ్రీగానే పోయామన్నమాట. మా బుడ్డోడు ఈ లోపల గడ్డి మొత్తం మెరికేస్తా ఉన్నాడు. వాళ్ళు క్లీన్ చేయవల్ల ఇంకా వాడిని పట్టుకోలేకున్నాం అనమాట. సో ఇంకా టైం అయిపోయింది, ఇంట్లో కాల్ చేస్తూ ఉన్నారనమాట, రండి బస్సు వచ్చేసిందని చెప్పి. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇంక ఇక్కడ ఒక క్లిప్ తీసుకుందాం అనుకున్నాము. వీడి బుడ్డోడు ఎక్కట్లేదు, దిగేస్తూ ఉన్నాడు అనమాట. సో మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్, మర్చిపోవద్దండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అసలు. బాయ్.